ఎంత చెట్టుకు అంత గాలే వేస్తుంది. ఎక్కువ వెయ్యాలనుకుంటే ఇలాగే అవుతుంది. మొదలు పెట్టావా? పెట్టింది నువ్వు. ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో నీ ఊహకు కూడా అందదు. అంతవరకు తెచ్చుకోకముందే తప్పుకుంటే నీకే మంచిది. వార్నింగా? నా ముందు ఏవి పనిచేయవే. కక్కితే కక్కాను, తిన్నాను కదా. వచ్చే పరీక్షలు ఇలా ఉండవంటున్నా. తర్వాత కక్కేయచ్చుగా, ముందు తినేద్దాం అనుకోవడానికి. అదే చెప్తున్నా. తినేసి నేను రాజావారి రాణివారి మనవరాలి కాదని చెప్పాలా? ఎలాగో కావు కదా. వచ్చేది నేనేనే. నిన్ను అవ్వనివ్వకుండా చేసేది నేనే. ఇంతేనే. మీరు సంస్థానంలో మీకేమీ సన్మానాలు చేయకపోయినా బానిసత్వానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ రాజకుటుంబానికి మీలాంటి వాళ్లే బానిసలు. బానిసల బ్రతికెప్పుడు పని మనుషుల్లాగానే ఏడుస్తుంది. అన్న అలాగే ఏడ్చాడు, అమ్మ అలాగే ఏడ్చింది, నువ్వు అలాగే ఏడుస్తున్నావు. ఇది ఏడుపు కాదు. రాజావారు రాణివారు మన మీద పెంచుకున్న నమ్మకానికి ఇస్తున్న విలువ. దీన్ని విశ్వాసం అంటారు, బానిసత్వం అనరు. సర్లే, దానికి మీరు పెట్టుకున్న ఇంకో పేరు విశ్వాసం. అలాగే ఏడుదులే గాని నా స్థాయిని తగ్గించి చూద్దామని మాత్రం అనుకోకు. నేను యువరాణిని అయి తీర్తాను. నా హస్బెండ్ గర్వపడేలా చేసుకుంటాను. నువ్వు నీ హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. మా అక్క కాపురం సవ్యంగా సాగాలి అని ఆలోచిస్తున్నాను. ఇన్ని ఆలోచిస్తాను అంటావే కానీ నన్ను కొల్హాపూర్ రాజసంస్థానానికి యువరాణిని చేయడానికి ఆలోచిస్తానని చెప్పవే. మనది కాని దాని గురించి నేనెప్పుడూ ఆలోచించను. పరుల సొమ్ము పాముతోనే సమానం. కాటు పడ్డాక బాధపడి ప్రయోజనం ఉండదు. నేను ముంగీసా లాంటిదాన్నే. ఏ పాము కాటు నా మీద పడదు. చెప్పాల్సినవన్నీ చెప్తున్నాను. వింటే నష్టపడవు, ఆచరిస్తే కష్టపడవు. నా ఇష్టం అంటే ఏం చేస్తాము? గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలుగుతాం, బలవంతంగా నీళ్లు తాగించలేం కదా. దాని గొంతు ఎండాకే తెలుస్తుంది. నీది అంతే. పడితే గాని నీకు తెలీదు. పడు. ఇది పడే కెరటం కాదే, ఎగసిపడే సునామీ. నీ నీతులు కుప్పతొట్లో వేసే వేస్ట్లే. ఆ విషయం నిరూపించకపోతే చూడు, అవుతుంది ఈ రోజా ప్రిన్సెస్, క్వీన్ ఆఫ్ కొల్హాపూర్ నేనే. చెప్పింది గుర్తుందిగా డాడ్? ఇది నా జీవితానికి సంబంధించిందే కాదు, నీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించింది కూడా. ఎలా అయినా ప్రేమతో నా పెళ్లి త్వరగా అయ్యేలా మాట్లాడు. అంకుల్ దాటేసే పద్ధతిలోనే మాట్లాడతారు. న్యాయం నీ కూతురు వైపే ఉంది, అస్సలు వదలదు డాడ్. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. బిడ్డ పుట్టే వరకు ఆగితే అది నీ బిడ్డ కాదన్నది డిఎన్ఏలో తేలిపోతుంది ప్రేమ్. ఈ లోపు మన పెళ్ళైపోతేనే ఆ తర్వాత నేను ఎన్ని నాటకాలు ఆడటానికైనా వీలుంటుంది. సో ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. బావుగారు, హర్షవర్ధన్ బావుగారు, రమాదేవి చెల్లెమ్మ, హర్షవర్ధన్ బావుగారు. అన్నయ్య, నిషా వచ్చి కూర్చోండి. మాకు కావాల్సింది మీ మర్యాదలు కాదు చెల్లెమ్మా. నా కూతుర్ని వదిలేశారే, దానికి జవాబు కావాలి. ఇదేదో వీళ్ళ నాన్నకి ఎక్కించి తెచ్చినట్టుంది. డాడ్ గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. అయ్యో అన్నయ్య, నేనేమి మీ ఇంటికి వెళ్ళమని నిషాకి చెప్పలేదు. తనే కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళొస్తాను అంటే వెళ్ళమన్నాను, అంతే అన్నయ్య. దానికి అంత సీరియస్ అవ్వకండి. చెల్లెమ్మా,
అర్థం కానట్టు మాట్లాడకు. నా బిడ్డ కొన్ని రోజులు ఉండటానికొస్తే మీరు సీరియస్ అవుతారా? మేమెందుకు అవుతున్నాం బావగారు? దాని బతుకు బండలైనందుకు బాధపడుతున్నాను. జరగాల్సిన కూతురు పెళ్లి పందిట్లో ఆగిపోతే ఆ కన్న తండ్రికి ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎందుకు పెళ్లి ఆగిందో తెలియనట్టు అడుగుతున్నారేంటి? అది నిందే. అది నిజమని వీడియో ప్రూఫ్ని నిషా చూపించాక కూడా అసలు నువ్వు పెళ్లి ఎలా ఆపుతావు? బావగారు, ఆ రోజు చర్చ జరిగింది. మీరు ఒప్పుకుని వెళ్ళాక మళ్ళీ ఇప్పుడు దాన్ని కొత్తగా నిలదీస్తున్నారేంటి? మీకు ఒక కూతురు ఉండుంటే ఆ బాధేంటో మీకు తెలిసేది బావుగారు. నాకు కూతుర్లు లేకపోయినా అందరి ఆడపిల్లల్ని నా కూతురులాగానే చూస్తాను. అలాగే ఎవరి వల్ల ఎవరూ అన్యాయం కాకూడదని నేను పెట్టుకున్న నియమాన్ని పాటిస్తాను. పాటించేవారైతే మీ అబ్బాయి పక్షానే తీర్పు చెప్పరు. ఈ నిషా ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టుంది. నా యువరాణి పరీక్షలు అయ్యేలోపు వీళ్ళ పెళ్ళైపోతాయి. ఈ చామంతి ఆ బాధలో నా జోలికి రాదు. నేను యువరాణినైపోతాను. బావగారు, మీరలా భావిస్తే ఇక నేనేం చెప్తాను? మీరు మాట చెప్పి తప్పించుకోగలరేమో. జనాల మధ్య తిరిగే జన నాయకుడిని నేను. తప్పించుకోగలనా? ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంట్లో కూతురి జీవితాన్ని బాగు చేయలేనివాడు మనకేం చేస్తాడని ప్రజలు అనుకుంటే నా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. నా పరువు, మర్యాద, గౌరవం అన్నీ మంట కలిసిపోయాయి. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అయిందని లోకులు పలు కాకుల్లాగా మాట్లాడుకుంటుంటే నా బిడ్డ అయినా అవన్నీ విని తట్టుకోగలదా? అసలు తను బతకగలదా? కరెక్టే కదా మావయ్య. పాపం వారి ఆవేదనని దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచన వస్తే మంచిదేమో అనిపిస్తుంది. ఛాన్స్ దొరికిందని ఇది వాడుకోవాలని చూస్తుందా? ఇంకా చూస్తారేం అంకుల్? ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఆ రోజు అందరిలో ప్రేమి నా ప్రెగ్నెన్సీకి కారణం అన్న ప్రూఫ్ చూపించినా కూడా నమ్మరా? సరే, ఆ రోజు వదిలేయండి. పోనీ ఈ రోజైనా మాకు పెళ్లి చేపిస్తామని చెప్పండి. చెప్పండి అంకుల్. ఎలా చెప్తారు? కారణం నేను కాదని నేను చెప్తున్నాను కదా. అవును అనడానికి నా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది. కాదు అనటానికి నీ దగ్గర ఏ ఆధారం ఉందో చూపించు. సాక్ష్యాన్ని తారుమారు చేశాక ఇక ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది? డిఎన్ఏ టెస్ట్ ఒక్కటే ఆధారం. ప్రేమ్ బాబుని ఈ సమస్య నుంచి గట్టెక్కించాలి.